నిర్గమకాండం 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. తరిమెదను, కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనం చేయునని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహాగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటివాడెవడు? అద్భుతములు చేయువాడవు, నీ వంటివాడు ఎవడు? అంటే దేవుడు స్తుతి కీర్తనల బట్టి పూజ్యుడు. అంటే దేవుడు మన జీవితంలో మనల్ని బాగా ఇబ్బంది పెట్టే దాని నుంచి మనల్ని విడిపించి మనం పాడినప్పుడు ఆ పాట ఎంత ఆనందిస్తాడంట. అలాగని కష్టాల్లో పాడేవాళ్ళు పాటలను ఆనందించడానికి కాదు, వాటిని ఇంకా గొప్పగా ఆనందిస్తాడు. మరి పౌలును చూసి గొప్పగా ఆనందించుంటాడు. ఈ నా బిడ్డ మరి మరణమునకు దగ్గరలో ఉండి కూడా నేను స్తుతిస్తున్నాడని మేబీ వారి విషయమై ఎక్కువ ఆనందపడవచ్చు. కానీ నేను చెప్పాను కదా, 95% మంది ఈ కేటగిరీలో ఉంటారు. ఓకే, చదవమ్మా 12. నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. When miracles subside, the glory of God subsides. అవతల వాళ్ళకి ఎప్పుడు భయము వేదన కలుగుతుంది అంటే దేవుని వాక్యము అద్భుత రీతిగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే అవతల వాళ్ళకి మరి ఆ వాక్యం పొందుకునే వాళ్ళకి ఆనందము. ఓకే, మరి ఇతరులకు మరి శత్రువులకేమో భయము వణుకు కలుగుతుందంట. సో వర్షిప్ ఈజ్ టెల్లింగ్ దట్ God has demonstrated a miracle. Every worship should tell that God has demonstrated a miracle. ప్రతి స్తుతి దేవుడు అద్భుతములోంచి రావాలంట, మహాద్భుతాల్లోంచి రావాలంట. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, నేను చేయి కార్యాలు మీరు చేస్తారు నాకంటే గొప్పవి. మరి ఆయన కంటే గొప్పవి చేసినప్పుడు ఆయనకే ఇంకా గొప్ప మహిమ వస్తుంది. బికాజ్ ఆయనే చేయవాడు ఆ చిన్న కార్యాలు, ఆ పెద్ద కార్యాలు, మన ద్వారా మహాకార్యాలు. హీఈస్ ద వన్ హూ డస్ ఆల్ దిస్ థింగ్స్. ఆ చిన్న అద్భుతాలు, పెద్ద అద్భుతాలు, ఎవ్రీథింగ్. So what is a worship? The miracles are live and fresh. They are just. అంటే ఒక రకంగా అద్భుతాలను జ్ఞాపకం చేసేది కూడా వర్షిప్. లెట్స్ కంటిన్యూ. ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు, భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. చూడండి ఎలా మారిపోయిందో. యెహోవా నిరంతరమును ఏలువాడంట. అంటే ఎ మిరకల్, ఒక విడుదల మనిషికి ఏం చెప్తుందంటే, ఇక నువ్వు జీవితాంతము నన్ను పరిపాలించు, యు రూల్ మీ. అందుకే మనం అంటాం లార్డ్ అండ్ సేవియర్. లార్డ్, యు ఆర్ మై లార్డ్. సేవియర్, వన్స్ యు బికమ్ ఎ సేవియర్, హీ విల్ బికమ్ ఎ లార్డ్. ద సేవియర్ విల్ బికమ్ ఎ లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. రక్షకుడు ఇప్పుడు నీకు ప్రభు అయిపోతున్నాడు. ప్రభువే రక్షకుడు. చూసారా? అంటే రక్షణను బట్టి మనకు దేవుడు ప్రభు అయిపోతాడంట. ఏమంటే నిరంతరము నీవు నాకు ప్రభువు. నౌ యు ఆర్ గాడ్ ఆఫ్ ఆల్ ద టైమ్స్. ఇది కూడా ఎప్పుడు అంటున్నారు వాళ్ళు నిరంతరమని? అప్పుడు భూలోకములో ఉండే అన్ని శక్తుల కంటే గొప్ప శక్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఐగుప్తు దగ్గర ఉన్నాయి. ఐగుప్తుల్లో ఆఖరి శక్తి ఎవరు? ఫరో. హీ డైడ్. అంటే ఆ పేరు పెట్టేసుకున్నారు వాళ్ళు. అలాగా ఆయన కాపాడుతాడని. ఈ 10 శక్తుల్ని మించిపోయి అక్కడ సామర్థ్యాన్ని వారు చూసినప్పుడు వారితో పాటు అనేక మంది అంట, మెనీ పీపుల్ జాయిన్. అంటే కొంతమంది ఉంటారు, మీరు చూసారా, భక్తి బాగా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు, ఫాలో అయిపోతూ ఉంటారు. ఓకే, దే విల్ ఫాలో. దే సే ఐఎమ్ ఫాలోవర్స్ ఆఫ్ దట్ పర్సన్, ఫాలోవర్స్ ఆఫ్ దిస్ పర్సన్, ఫాలోవర్స్. సో ఇక్కడ వేసి నిరంతరము ఏలువాడు అంటే గొప్ప కార్యాలు గనక విశ్వాసులు ద్వారా దేవుడు బయలుపరిస్తే అనేక మంది
ఇక ప్రభువా నువ్వు నిరంతరము నాకు ప్రభువా అంటారు. నిరంతరము. కొంతమంది అంటారు ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాలను చూసి పిల్లలు చాలామంది, ఏం చేశాడు ఈ దేవుడు, వాట్ డిడ్ గాడ్ డు, మేమెందుకు రావాలి ఈ దేవుడి దగ్గరికి, దేవుడు ఏం చేశాడు, మాకేం చేశాడు, మీకేం చేశాడు దేవుడు అడుగుతూ ఉంటారు. ఈ అద్భుతాలు ఫ్రెష్ అని అందుకే మీకు గుర్తుందా, గడిచిన అధ్యాయాల్లో మీ నొసళ్ళు ఎందుకు కట్టుకోవాలా, అవునా, చేతికి కట్టుకోవాలా, గుమ్మాలకు కట్టుకోవాలా, ఈ అద్భుతాలు నేను మళ్ళా చేయడానికి సిద్ధముగా ఉంటాను అని ఆయన చెప్పాడు. హీ వాంట్ ఎవ్రీబడీ టు సింగ్ ఎ ఫ్రెష్ సాంగ్. కేవలం ఇందులోనే కాదు, ఇలాంటి అద్భుతాలు నీ జీవితంలో ఏది అసాధ్యమైందో అది జరిగించి గొప్ప గొప్ప అద్భుతాలు నీ పిల్లలకు నీ ద్వారా చూపించబడును గాక. తల్లిదండ్రుల ద్వారా, బై ద పేరెంట్స్. ఎవ్రీ పేరెంట్ షుడ్ బి ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ మైటీ మిరకల్స్ ఆఫ్ గాడ్. బట్ పేరెంట్స్ ఆర్ ద పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్. మీరు అనుకోవచ్చు మాకెక్కడండి మోషే అంటే, అంత్య దినముల యందు నా ఆత్మను కుమ్మరించేదను సర్వ శరీరుల మీద. ఇఫ్ యు ఆర్ రెడీ. సాధారణంగా మనము బలహీనతలు జయించాలా అనే వాక్యం మీద వెళ్తూ ఉంటుంది అనేకమైన చోట్ల. అది కాదన్నది కరెక్ట్ 100%. కానీ బయట వారికి అది అంత ఇంప్రెసివ్గా ఉండదు. బయట వారికి అమ్మో ఇన్ని రూల్సా, ఇది చేస్తే నేను అది చేయలేను ఇది చేయలేను, వాళ్ళు ఒక గిరికి చేసుకుంటారు. ఇది చేసి ఇవి చేయలేను, అమ్మో నేను రాలేను కాబట్టి నాది కాదు ఇది మీకే అని కొంతమంది సపరేట్ అయిపోతారు. అదే మహత్కార్యాలు చూసారనుకోండి, మీరే కాదు మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. తర్వాత వాళ్ళ బలహీనతల్ని ఆటోమేటిక్గా వారు జీవిత కాలములో అంచెలంచెలుగా తీసేస్తూ ఉంటాడు. అది ఆ తర్వాత మీరు ఈ వాక్యం చెప్పొచ్చు. సో ద సూపర్ న్యాచురల్ గాస్పల్ ఈజ్ ఆల్సో ద ప్యూరిఫైయింగ్ గాస్పల్. ద సూపర్ న్యాచురల్ గాస్పల్ ఈజ్ ఆల్సో ద గాస్పల్ ఆఫ్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. అంటే ఈ గొప్ప విడుదల కలిగే ఈ అద్భుతమైనటువంటి సువార్త అద్భుతాలు కూడా నిన్ను నీతిగా పరిశుద్ధునిగా చేసే సువార్తగా కూడా ఉపయోగపడతాయి. అద్భుతం చూసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ చెడు బుద్ధులు అవి మానేసి నాకు సహాయం చేయి ప్రభువా, హీల్ మీ, హెల్ప్ మీ అంటాడు. నువ్వు నమ్ముతావైతే సమస్తం నీకు సాధ్యమంటే అంత నమ్మకం లేదు, కానీ నా అవిశ్వాసానికి సహాయం చేయి అని అడుగుతాడు. దే విల్ సరెండర్ గాడ్ విత్ దర్ వీక్నెస్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఇజ్రాయేలీలు అయితే కష్టం వచ్చినప్పుడల్లా వారు సనుక్కుని చావకపోతిమేని వ్యతిరేకముగా మోషేతో అహరోనుతో సనుక్కున్నారు. అవును, నీకు తెలుసు, వారికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు పొందుకోలేకపోయారు, అందుకని వారి పిల్లలకి ఇచ్చావు. కానీ ఇప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ వాక్యం మీద అనేకులకు విశ్వాసం వచ్చింది నాయన, వారు నమ్ముచున్నారు. ఎవరెవరైతే నమ్ముచున్నారో ఇదిగో ఇది నా జీవితంలో జరగాలని గొప్ప సాక్ష్యాలు వారు పొందుకొని ఆ సాక్ష్యాల నుంచి కీర్తనలు వచ్చి అనేకులు చూసి నామను మహిమపరిచేటట్లు వారి ప్రార్థనలు ఆలకించమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.